వైష్ణవికి జరిగిన అన్యాయం ఇంకో ఆడబిడ్డకు జరగద్దు అంటే ఇప్పటి నుండే మనం సోషల్ మీడియా వేదికగా వారి కోసం కొట్లాడాలి. సో అందరికి నమస్కారం గాయస్. మన ఛానల్లో లాంగ్ వీడియో రాక చాలా రోజులు అవుతుంది. కొన్ని కారణాల వల్ల ఆగిపోవడం జరిగింది. కానీ మళ్ళీ రీస్టార్ట్ గా చేసి ఈ మధ్యన షార్ట్స్ చేస్తా ఉన్నా రెగ్యులర్ గా. ఇవాళ వీడియో ఏంటిదంటే, కొత్తగా మనకు ఇంతకుముందు రీసెంట్ గా వైష్ణవి అమ్మాయిని చాలా ఘోరంగా హత్య చేయడం జరిగింది. దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం వల్ల. సో ఆమెకు జస్టిస్ తెలపడం కోసం ఇవాళ వీడియో. మా గ్రామంలో కొంతమంది యువకులు మేమందరం కలిసి, మా టీం అందరం కలిసి ఈ కార్యక్రమం చేయబోతున్నాం. ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలో ఎదుగుతున్న వైష్ణవి అమ్మను ప్రేమ పేరుతో మోసం చేసి మందు తాగి, ఆమె ఒప్పుకోపోతే మందు తాగి చచ్చిపోతానన్న పేరుతో మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత కట్నం విషయంలో వేధింపులు చేసి ఆమెను చంపేశాడు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, ప్రేమ ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా ఖచ్చితంగా వాళ్ళు మన కోసం నిలబడతారా లేదా అని ఆలోచించి వాళ్ళని పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ వైష్ణవికి జరిగిన అన్యాయం ఇంకో అమ్మాయికి జరగద్దనే ఉద్దేశంతో నేను ఈ టాపిక్ చెప్తున్నాను. వైష్ణవి అనే అమ్మాయి ఎలా చనిపోయింది అనేది అందరికి తెలిసే ఉంటుంది. ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త అతి కిరాతకంగా చంపేశాడు. ఎందుకు ఏంది అనేది కొన్ని ఆస్తి విషయాలని చెప్పవచ్చు, లేదా ఇంకా వాళ్ళ మధ్య గొడవలు మనకేంటి తెలియదు. కానీ అలా చంపడం అనేది చాలా ఘోరం. దీన్ని మనందరం గమనించి ఆమెకి న్యాయం జరిగేలాగా పోరాడదాం ఈ సోషల్ మీడియా వేదికగా. సో అందరూ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకు అంటే, ఇలాంటి సంఘటనలు జరిగితే అవి జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనం ఇలాంటి సంఘటనలు అరికట్టలేదు అనుకో, అవి ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి. సో వైష్ణవికి జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదు. ఇదే నా ముఖ్య ఉద్దేశం, వీడియో ముఖ్య ఉద్దేశం. సో నేను ఏమంటున్నా అంటే, ఎవరికి అమ్మాయి ఎవరైనా మనకు సంబంధం లేదని మనం సపడకుండద్దు. పక్క ఊరు అమ్మాయిని మనం లైట్ తీసుకోవద్దు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ కాబట్టి 5 నెలల గర్భవతి అని చూడకుండా అతి కిరాతకంగా చంపేశాడు. ఇంతకన్నా ఘోరం అసలు ఎక్కడైనా మనం విన్నామా? కట్నం కోసం మరీ ఇంత దిగజారుతారని నేను ఎప్పుడు అనుకోలేదు. వాడు ప్రేమ పేరుతో మోసం చేసి, తాను ఒప్పుకోకుంటే మందు తాగి చేస్తానని ఆమెను మోసం చేసి కట్నం కోసం ఆమెను వేధింపు చేసి చంపేశాడు. సో ఇలాంటి కథ ఎవరికి రావద్దు, ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దని చెప్పేసి ఈరోజు వీడియో చేస్తున్నా. మీరందరూ తప్పక దీన్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇది వైరల్గా మారితే వాళ్ళ ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్టివ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియోని వైరల్ చేస్తారని కోరుతున్నాను. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, జస్టిస్. We want justice. We want justice. వైష్ణవికి న్యాయం జరగాలి, వైష్ణవికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, వైష్ణవికి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, వైష్ణవికి న్యాయం జరగాలి. జస్టిస్ ఫర్ వైష్ణవి, జస్టిస్ ఫర్ వైష్ణవి, జస్టిస్ ఫర్ వైష్ణవి. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. We want justice. We want justice. We want justice. We want justice. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, వైష్ణవికి న్యాయం జరగాలి. న్యాయం జరగాలి, న్యాయం జరగాలి. వైష్ణవి అనే అమ్మాయిని గర్భిణాన్ని చూడకుండా అతి కిరాతకంగా చంపిన ఈ దుర్మార్గునికి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వైష్ణవి గారి ఆత్మకు శాంతి కలగాలని మా గ్రామం తరపున ఆమెకు సానుభూతి తెలియజేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో గత వారం జరిగినటువంటి వైష్ణవి హత్య చాలా దారుణం. చిన్నతనంలోనే మత్తు పదార్థాలకు బానిసై కావచ్చు, ఇంకేదో రకంగా ప్రేమ ట్రాప్ లో పడి ఇలాంటి మత్తుకు బానిసైనటువంటి వ్యక్తులు ఇలాంటి ఆమె భర్తనే ఆమెని కత్తిపోట్లకు గురి చేసి చంపడం చాలా దారుణం. దీనిపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. మన రాష్ట్రంలో, మన పక్క జిల్లాలో జరిగిన జగిత్యాల జిల్లాలో వైష్ణవికి జరిగిన అన్యాయం మన రాష్ట్రంలో గాని మన దేశంలో గాని ఇక ముందు జరగద్దని నేను కోరుకుంటున్నాను. ఇచ్చల విడిగా కత్తి పోటుతో పొడిచి ఫ్యామిలీ మొత్తానికి మత్తు మందు ఇచ్చి ఆమె జీవితాన్ని సర్వనాశనం చేసి చంపడం జరిగినది. యువత ఇలాంటి
చెడు అలవాట్లకు గురి కాకుండా మీ భవిష్యత్తు నిర్ణయించుకోవాలని కోరుకుంటున్నాం. ఈ రోజు మా గ్రామంలో ఆమెకు నివాళులు అర్పించడం జరిగింది. ఇలాగే ప్రతి గ్రామంలో ఆమెకు నివాళులు అర్పించి వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దాం. ఇలా ఆన్లైన్ వేదికలో చేస్తే వాళ్ళకు కూడా ఎంతో కొంత సపోర్ట్ ఉంటుందని నేను కోరుకుంటున్నాను. సో మీరందరూ ఈ వీడియోని తప్పక సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. జై హింద్.